వెల్కమ్ టు మెగా 19. శత్రువు ఎదురుగా వస్తే వాడి గుండె చీల్చడానికి మన భారత సైన్యం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. కానీ దొంగ దెబ్బ తీయడం అలవాటుగా మారిన పాకిస్తాన్ ఇప్పుడు ఎదురుగా రావడం మానేసి సాంకేతికతను వాడుకుంటూ ఆకాశ మార్గంలో కుట్రలకు తెరతీస్తుంది. ఉగ్రవాదులను ఇండియాలోకి పంపలేక వాళ్లకు కావాల్సిన ఆయుధాలను, డ్రగ్స్ ను సరిహద్దుల మీదుగా డ్రోన్ల ద్వారా మన దేశంలోకి జారవిడుస్తుంది. గత కొన్నేళ్లుగా పంజాబ్ బోర్డర్ లో పాకిస్తాన్ ఆడుతున్న ఈ డ్రోన్ల గేమ్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. తాజాగా పంజాబ్ లోని ఫాజిల్కా జిల్లా సరిహద్దు వద్ద పాకిస్తాన్ పన్నిన మరో భయంకరమైన కుట్రను మన భారత బలగాలు విజయవంతంగా భగ్నం చేశాయి. అర్ధరాత్రి ఆకాశం నుంచి భారత భూభాగంలోకి వచ్చిన ఒక భారీ డ్రోన్ ను, అందులో ఉన్న ఆయుధాలను బిఎస్ఎఫ్ పంజాబ్ పోలీసులు పట్టుకున్నారు. విశేషం ఏంటంటే పాకిస్తాన్ పంపిన ఆ డ్రోన్ లో ఏకంగా చైనా దేశంలో తయారైన ప్రాణాంతక ఆయుధాలు దొరికాయి. అసలు ఆ డ్రోన్ ఇండియాలోకి ఎలా ఎంటర్ అయ్యింది, పంజాబ్ లో పాకిస్తాన్ టార్గెట్ ఏంటి, ఈ ఆపరేషన్ వెనుక ఉన్న పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పాకిస్తాన్ తో సరిహద్దు పంచుకునే పంజాబ్ రాష్ట్రంలో ఫజిల్కా జిల్లా ఎప్పుడు అత్యంత సమస్యాత్మక ప్రాంతం. ఎందుకంటే అక్కడి సరిహద్దు వెంబడి దట్టమైన పొలాలు, అడవులు ఉంటాయి. సరిగ్గా ఈ వాతావరణాన్ని వాడుకొని పాక్ స్మగ్లర్లు, ఉగ్రవాదులు తమ పనులు చక్కబెట్టుకుందామని ప్లాన్ వేశారు. రాత్రిపూట ఆకాశంలో ఒక వింతైన శబ్దం రావడంతో సరిహద్దులో గస్తీ కాస్తున్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు వెంటనే అలర్ట్ అయ్యారు. రాడర్స్, నైట్ విజన్ కెమెరాల ద్వారా ఫాజిల్కా జిల్లాలోని తల్హీవాలా గ్రామం వైపు పాకిస్తాన్ నుంచి ఒక డ్రోన్ వస్తున్నట్లు బిఎస్ఎఫ్ పసిగట్టింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఈ సమాచారాన్ని స్థానిక పంజాబ్ పోలీసులకు పాస్ చేశారు. ఇన్ఫర్మేషన్ అందుకున్న వెంటనే గుబాయా పోలీస్ పోస్ట్ ఇన్ఛార్జ్ అభిషేక్ శర్మ తన స్పెషల్ టీంతో కలిసి ఆ సరిహద్దు గ్రామానికి చేరుకున్నారు. రాత్రికి రాత్రే ఆ ప్రాంతం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని అంగుళం అంగుళం జల్లెడ పట్టడం స్టార్ట్ చేశారు. బిఎస్ఎఫ్ పంజాబ్ పోలీసుల సంయుక్త ఆపరేషన్ చాలా గంటల పాటు కొనసాగింది. చివరికి ఆ తల్హీవాలా గ్రామం సమీపంలో ఉన్న ఒక వరి పొలంలో దట్టమైన పంట మధ్యలో పడి ఉన్న డ్రోన్ ను భద్రతా బలగాలు కనుగొన్నాయి. ఈ డ్రోన్ ను జాగ్రత్తగా పరిశీలించగా దానికి కట్టి ఉన్న ఒక అనుమానాస్పద ప్యాకెట్ పోలీసులకు దొరికి ఆ ప్యాకెట్ ను ఓపెన్ చేసి చూసిన అధికారులకు మైండ్ బ్లాక్ అయింది. అందులో మాదక ద్రవ్యాలు కాదు, ఏకంగా ప్రాణాలు తీసే ఆయుధాలు ఉన్నాయి. ఒక అధునాతన పిస్టల్, 2 మ్యాగజైన్లు, కాల్చడానికి సిద్ధంగా ఉన్న 4 లైవ్ రౌండ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే ఆ పట్టుబడిన పిస్టల్ పాకిస్తాన్ లో తయారైంది కాదు. దీని ద్వారా ఉగ్రవాదానికి పాకిస్తాన్, చైనాలు కలిసి ఎలా ఫండింగ్ చేస్తున్నాయో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ డ్రోన్ పాకిస్తాన్ బార్డర్ దాటి ఏకంగా 1 కిలోమీటర్ మేర భారత భూభాగంలోకి ప్రవేశించినట్లు అధికారులు గుర్తించారు. డ్రోన్ దొరికింది, ఆయుధాలు దొరికాయి. కానీ ఇప్పుడు ఇంటెలిజెన్స్ అధికారుల ముందున్న అతిపెద్ద ప్రశ్న, ఈ ఆయుధాలను పాకిస్తాన్ ఎవరి కోసం పంపింది? సరిహద్దు అవతల నుంచి డ్రోన్ పంపించారంటే ఖచ్చితంగా ఈ సరిహద్దు యువతల పంజాబ్ లో దాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవరో ఒకరు ఎదురు చూస్తూనే ఉంటారు. వాళ్ళే పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ లేదా స్థానిక గ్యాంగ్స్టర్లు. పంజాబ్ లో ఉన్న ఖలిస్తాన్ ఉగ్రవాదులకు లేదా లోకల్ డ్రగ్ మాఫియా గ్యాంగ్లకు ఈ ఆయుధాలను సప్లై చేసి రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట పేలుళ్లు లేదా టార్గెట్ క్లింగ్లింగ్స్ జరిపి అల్లర్లు సృష్టించాలన్నదే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అసలు కుట్ర అని అధికారులు అనుమానిస్తున్నారు. డ్రోన్ల ద్వారా ఈ ఆయుధాలు, డ్రగ్స్ సప్లై చేయడం పాకిస్తాన్ కు ఒక తక్కువ ఖర్చుతో కూడిన పద్ధతిగా మారిపోయింది. ఇలాంటి డ్రోన్ ప్యాకెట్లను రాత్రిపూట ఒక GPS లొకేషన్ లో డ్రాప్ చేస్తే ఆ లోకల్ స్మగ్లర్లు వాట్సాప్, టెలిగ్రామ్ లొకేషన్ల ద్వారా వచ్చి వాటిని పికప్ చేసుకుని వెళ్లిపోతారు. ఆ నెట్వర్క్ ను బ్రేక్ చేయడమే ఇప్పుడు మన బలగాలకు అతిపెద్ద సవాలు. ఈ డ్రోన్ పట్టుబడిన వెంటనే ఫజిల్కా జిల్లా, దాని పరిసర ప్రాంతాలన్నిటినీ భద్రతా బలగాలు హై అలర్ట్ లో ఉంచాయి. పట్టుబడిన చైనా పిస్టల్, డ్రోన్ ను ఫోరెన్సిక్స్ ల్యాబ్ కు పంపించారు. ఈ డ్రోన్ కు ఉన్న GPS ట్రాకర్ల ద్వారా అది పాకిస్తాన్ లో ఎక్కడి నుంచి టేక్ ఆఫ్ అయ్యింది, దాన్ని ఎవరు రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేశారు, పంజాబ్ లో ఏ లొకేషన్ కు పంపాలని కోఆర్డినేట్ సెట్ చేశారు అనే టెక్నికల్ డేటాను మన సైబర్ నిపుణులు వెలికి తీస్తున్నారు. ఈ ఆపరేషన్ తో పంజాబ్ లో పాక్ తలపెట్టిన ఒక అతిపెద్ద రక్తపాతం తప్పిపోయిందని చెప్పవచ్చు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఆ దేశ ద్రోహులు ఎవరనేది త్వరలోనే బయటకు రానుంది. తమ ప్రాణాలను పణంగా పెట్టి 24 గంటలు డేగ కన్నలతో దేశాన్ని కాపాడుతున్న మన బిఎస్ఎఫ్ జవాన్లకు మనం ఎన్నిసార్లు సెల్యూట్ చేసినా తక్కువే.